ఐస్ వచ్చినా డోస్ వచ్చినా గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే. మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటే ఐ నో హౌ బిగ్ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్. మార్కులు అంటే నేను మార్కులు నాకు పెద్ద పెద్ద పీపుడుగా నేను ఏం కాదు, బాగానే చదువుకుంటుండే కానీ ఇట్లా టాపర్లు ఇట్లా మార్కులు ఎక్కడ ఎప్పుడు పోలేదు. ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ how to receive information, what to do with that information, how to deal with stress, how to have memory. They are all of you need to look. మీరు అందరు ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్లల్లా ఎక్కడక్కడ ఉంటారేమో. ఎంతమంది చేస్తారు ఇంజనీరింగ్? చదువుకోవాలి, నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్. మనకి నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏం పనికిరాలే కానీ అప్పుడు ఎగ్జామ్స్ తో డీల్ చేసిన స్ట్రెస్ ఇప్పుడు రిలీజ్ తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి. సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో కాలేజ్లో చాలా నేర్చుకునేవి తర్వాత చాలా మనకు వస్తాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్ ఎడ్యుకేషన్, ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకి విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసిన పనులు. మనము we should stand united as people, love each other. India, as people we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లలో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్.